నీకు నవ్వుగా ఉందా నాపసాని? చూడు చెవు అనిపిస్తా. ఏమిటా సందడి? సంచేత చిన్నది, తల వంచినా మీకు తగ్గదే. మరీ రెచ్చిపోతున్నారే. మీ ముచ్చటికే. మీ ముచ్చట తెరుచునా? అందుకేగా మేము. అందుకోండి. నువ్వా? ఏమిటి? వేటకు వేళైంది, గుర్రాన్ని సిద్ధం చేశాం. వేట? పక్క ఊరిలో చక్రబొమ్మను పలకరిస్తామని మాటిచ్చిందా? వేళైంది రాజా. బహుమానం ఏమైతే కన్య వేట. విన్న పాట వినరు, చిన్న పండు తినరు, కొత్త చెవులు కోరే ప్రభువులు. కీచుకుంటున్నా నీచుడే, వాడి కంట పడితే ఇంటికే కరువు అయిపోతావే. పదవే 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 ఇన్ని కాపురాలు పాడు చేశాడు. అందమైన అమ్మాయిలు ఊళ్ళో ఉండే యోగం లేకుండా చేస్తున్నాడు. ఇవాళ ఎవరి కర్మ కాలిందో.
రెపరెపలాడే యవ్వనమే మన్నది. శభాష్ సుందరి, నీ మధురగానం మా మనస్సును ఆకర్షించి మా దారి మళ్లించింది. ఈ సౌందర్యం, ఈ సౌకుమార్యం సామాన్య మానవకాంతకు ఉండడం అసంభవం. ఆపండి, ఎవరు మీరు? మేమా? అందానికి వన్నెలు కట్టేవాడు, ఐశ్వర్యానికి ఒక అంతు చూశాం, ఆనందానికి అంచులు వెతుకుతున్నాం. మహారాజులు మంచి రసజ్ఞులు కూడా. ఓహో, అయితే రసభాస కాకుండా వెళ్ళడం మంచి. రాజులు రానే రారు, వస్తే అంత తేలిగ్గా పోనే పోరు. పోకపోతే పోరే. శభాష్! పోరైతే విజయం మాదే. జయాపజయాలు దైవాధీనం. మాట విరుసు. చెయ్యి కూడా దూసి వచ్చినట్టు తిరిగి వెళ్ళాలా లేదా? ఏ నచ్చినావు చిన్నదాన. రూపవతికి కోపం కూడా అలంకారం. ఈ బిర్రు బెంకం అవసరం. గుర్రం ఎక్కినంత మాత్రాన గొప్పవారు కాదు, గుణం కూడా అవసరం. శభాష్! అందాల తీరులు ఎన్నో చూశాం, కానీ నీ చందమే లేదు. ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం. రాజులకి ఇదేనా మర్యాద? లేని వాళ్ళమని లోకుగా చూస్తారా? తేలిగ్గా మాట్లాడతారా? కంచే చేను మేస్తే కాపు ఏమి చేయగలడనుకున్నారేమో. నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి. మీ ఆట నా దగ్గర సాగు. అంతటి అందరి పండువా? అలా అనుకుంటే అందరికీ మంచి. వాలిరికి వంచగల నేర్పుంటే పెడుసు కొమ్మను వంచపోతే కొమ్మ విరిగి కింద పడతారు. రాజా, రాజా, ముట్టడించమంటారా? పట్టుదలగల పట్టు అంత తేలిగ్గా పట్టుబట్టు. సొద్దన ఆటు రకం, నాణ్యమైనట్లు. పెంకి పిల్ల రాజా. దాని మంకు పట్టు వదిలించడం నాకు బాగా తెలుసు. వివరాలు తెలుసుకుని వెన్నెల వేళలోగా వివరించు. సరిగ్గా సమయానికి వచ్చే పట్టుద్ది. కాయా పండ పండే నా పాపం పండింది. కళ్ళు మండుతున్నాయి, వీపు మోగిపోయింది. ముందా పిల్ల సంగతి చెప్పు. అది పిల్ల కాదు ప్రభు, పెద్ద పులి. అయినా పట్టేశాం. ఎవరామె? ఆ తల్లి పేరు రంగమ్మ, తండ్రి పేరు నరసయ్య, అవ్వ పేరు ఇచ్చారమ్మా. ఆ పిల్ల పేరు అడుగుతుంది. మంగమ్మ ప్రభు. మెట్ట వీధిలో ఇల్లు, పొలిమేర పక్కన చేను. చాలు. మంగమ్మ, మంగమ్మ. వరిలో పుట్టి వరిలో పెరిగిన ఓ చిన్నదానా, వరి ఏమంటుంది? సిరిలో పుట్టి సిరిలో పెరిగిన ఓ రాజా, వరి అలిగితే సిరి లేదంటోంది. మాటకు మాట. మంచి మనిషికి ఒక మాట. మాట. మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? నీ దంట గోరి. అది తీరని కోరిక. ముందు వెళ్ళండి. మంగమ్మ, మరులు కొన్న మనస్సు మక్కువ తీరందే మరలిపో. మనసివ్వని మగువను వెంటాడడం వెర్రితనం. నన్ను చూచి, నా సంపద చూచి ఎందరో సుందరాంగులు నా వెంట పడ్డారు. కానీ ఇంతగా ఇంతవరకు నేను ఎవరి వెంట పడలేదు. ఏదో తెలియని ఆకర్షణ ఎందుకో నన్ను నీ వైపే రాదు. నా మనస్సు నిన్నే కోరు. అయ్యో పాప, ప్రభువుల మనస్సు ఇంకా ప్రాకులాడుతూ ఉందా? నా మనస్సు మాట తీరు అర్థం చేసుకోలే. మంగమ్మ, మా మాటనం నిన్ను మా మహారాణిని చేస్తా. మా మందిరంలో ప్రేమ దేవతగా ప్రతిష్ఠించి ఆరాధిస్తా. నీ మాట శిరసావహిస్తా. శిరసావహిస్తారా? తప్పకుండా. ప్రాణాలైనా ఇస్తా. అదే, నాకంత ఆశ లేదు. నేను చెప్పినట్టు చేస్తారా? ఓ, అయితే ఇక నన్ను వెంటాడక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను మర్చిపోండి. మంగ, నీ మనస్సు మారదా? మారదు, మారదు, ఎన్నటికీ మారదు. మంగమ్మ, మేము మహారాజులు. మేము తలుచుకుంటాం. బంధించగలరు, బలాత్కరించగలరు, బాధించగలరు, కానీ నా మనస్సు మాత్రం మార్చదు. సరే, నీ మాట మేము మన్నిస్తాం. మరి మా కోరిక తీరుస్తాం. చెప్పండి. దీచిపండు.
ఒకటి రెండు మాటలతో జయించలేక మాయను పన్ని వశం చేసుకోవాలనుకున్నారా? మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు రాజా. మహారాజులు మమ్మల్ని అవమానిస్తావా? మర్యాద తెలియని మనిషి మహారాజైనా మరెవరైనా ఇదే సమాధానం. మంగమ్మతో ఆట నిప్పుతో చెలగాలి. జాగ్రత్త, ఈ మంగమ్మకు శీలమే ప్రధానం. మంగమ్మ, నీకు శీలమే ప్రధానమైతే దాన్ని శాశ్వతంగా ఎలా భద్రంగా కాపాడాలో మాకు బాగా తెలుసు. నిన్నే పెళ్లాడి యావత్ జీవిత పర్యంతం కన్యగా కారాగారంలో ఉంచి నీ బ్రతుకు అడవిగాచిన వెన్నెల చేయకపోతే మేము రాత పుట్టికే పుట్టలేదు. మీరు నన్నే పెళ్లాడి చెరసాల్లోనే ఉంచితే మీకు తెలియకుండా మీకే ఒక కొడుకుని గని వాడి చేత మిమ్మల్ని కొరడాతో కొట్టించి ఆడదాని శీలానికి విలువ ఏమిటో చెప్పించకపోతే నా పేరు మంగమ్మ. ఇదే నా శపథం. నీ శపథం ఎలా నెరవేర్చుకుంటావు నేను చూస్తాను. ఎలా నెరవేరదో నేను చూస్తాను. సరే. వెంటనే మంత్రి గారిని తీసుకురండి. రాజా, పెట్ట దొరికిందా? మంత్రి గారు, మెట్ట వీధిలో నరసయ్య కూతురు మంగమ్మతో మా కళ్యాణం వెంటనే నిశ్చయించండి. మారు మాట లేదు. బలవంతంగానైనా సరే, బంధించైనా సరే ఈ పెళ్లి జరిగి తీరాలి. ఎంత పని చేశావు తల్లి. అసలే ఆవేశపరుడు, ఆ పైన మూర్ఖుడు. ఆయనతో పంతాలకు పోయి ప్రాణాంతకం చేసుకున్నావా? మానుషం రోషం వారికేనా? మనకు మాత్రం లేవేమిటి? కోపం వచ్చిందని కొండతో ఢీకుంటే ప్రమాదం ఎవరికమ్మా? నేనేం చేసేది నాన్న? రెట్టించి రెచ్చగొడుతుంటే. ఆడబ్రతుకు అరిటాకు మీద ముళ్ళు. ఉపాయంగా తప్పించుకురావాలి కానీ ఉద్రేక పడితే ఫలితం ఇంతేగా. ఇప్పటికైనా మించిపోలేదు. ఈ చోటు విడిచి వెళ్ళిపోతాం. చోటు మారితే మాత్రం నొసటి గీటు మారుతుందా? నా అదృష్టం ఎలా ఉందో? నీ అదృష్టానికి ఏమమ్మా నిక్షేపంలా ఉంది. మంత్రి గారా, దయచేయి దయచేయి. ఏమిటి ఇవన్నీ? కానుకలు, రాజలాంఛనాలు. కొరత తీర్చే కూతుర్ని కన్నావు నరసయ్య. మా రాజుగారు మీ చిరంజీవిని వివాహం చేసుకోవటానికి నిర్ణయించారు. 1,00,000 వరహాలు కన్యాశుల్కం ఇస్తున్నారు. ఇక మీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ముహూర్తం కూడా నిర్ణయించి లగ్న పత్రిక తీసుకొచ్చాను. క్షమించండి, ఈ వివాహం జరగదు. నా బిడ్డ తొందరపాటుకు క్షమాపణ నేను చెప్పుకుంటాను. మన్నించమని మహారాజు గారికి మనవి చేయండి. మహారాజు మంగమ్మ మీద మక్కువ కొన్నారు నరసయ్య. మక్కువ కాదు మంత్రి గారు, మాయని పగ. మంగమ్మ జీవితం నాశనం చేయడానికే ఆయన కంకణం కట్టుకున్నారు. ఆయన కట్టబోయేది మాంగళ్యం కాదు, మంగమ్మ మెడ. శివాజ్ఞ ఏమైనా రాజాజ్ఞ పాలించడం పౌరధర్మం. కన్న తండ్రిగా నా ధర్మం కూడా ఉంది మంత్రి గారు. ఒక్కగాను ఒక్క ఆడపిల్ల, తల్లి లేని పిల్లను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన ఈ చేతులతోని ఆమె జీవితం నరకం చేయలేదు. నరసయ్య, నేను ఇక్కడకు న్యాయ నిర్ణేతగా రాలేదు, రాజుగారి దూతను మాత్రమే. ఇది రాజాజ్ఞ. మీరు ఈ వివాహానికి అంగీకరించకపోతే శాసన ధిక్కారానికి చెరసాల తప్పదు. శిరచ్ఛేదమైన సంతోషంగా స్వీకరిస్తాను. ఇతన్ని బంధించండి. వారిని విడిచిపెట్టండి. ఈ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను. అమ్మా, నా కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? నాన్న, నన్ను కన్నావు కానీ నా అదృష్టాన్ని కనలేదుగా. విధిని ఎవరూ తప్పించలేరు. ఇంకా విచారము లేదు, వెనుకంజ లేదు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే